ప్రేక్షకులకు నమస్కారం. జూలై 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ద్వాదశ రాశుల వారికి జూలై నెల ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు నవగ్రహ సంచారం ఒక్కసారి మనం ఈ మాసం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తర్వాత మాస ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ సంచారం వృషభ రాశిలో సంచరిస్తున్న శుక్రుడు జూలై 26వ తారీఖు నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా మిథున రాశిలో రవి, గురువులు 16వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు నుంచి కర్కాటకంలో రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ, కేతువుల యొక్క సంచారం కొనసాగుతుంది. జూలై 28వ తారీఖు నుంచి కన్యా రాశిలో కుజగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. సింహరాశిలో సంచరిస్తున్న కుజుడు జూలై 28 నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడని చెప్పవచ్చు. కుంభరాశిలో రాహువు, మీనంలో శని సంచారం కొనసాగుతుంది. ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశి మారుతాడు. అది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ 8 గ్రహాల యొక్క ముఖ్యమైన సంచారం మాత్రమే ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేశాను. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి జూలై నెలలో జరగబోయే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ జూలై నెలలో గత కొంతకాలం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఊరట లభిస్తుంది. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఆప్తులు, శ్రేయోభిలాషులు వీరి యొక్క ప్రగతిలో భాగస్వాములు అవుతారు. స్వశక్తితో కొన్ని లక్ష్యాలు కూడా ఈ మాసం వీరు సాధిస్తారు. అదేవిధంగా ఈ నెలలో జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులు, సోదరీమణులతో దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న వివాదాలు ఈ జూలై నెలలో తీరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. అదేవిధంగా బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలలో ప్రవేశం లభించడం వల్ల ఈ మాసమంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా ఈ మాసమంతా కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ మాసం మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అప్పుడప్పుడు ఎదురైనా సరే వారు వాటిని అధిగమిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం కానీ నూతన ఉద్యోగం కోసం కానీ ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతుంది, అంటే ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి మంచి మార్గాలు లభిస్తాయి. దీనివల్ల డబ్బుకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఈ మాసం మేషరాశి వారికి గడుస్తుంది. వ్యాపారస్తులు ఈ మాసం అంతా కూడా వ్యాపార సంస్థల విస్తరణపై దృష్టి సారిస్తారు. ఇంకా లాభాలు ఎలా సంపాదించాలా అన్న వైపుగా మేషరాశి వ్యాపారస్తులు ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తులు కర్తవ్య నిర్వహణలో దీక్షగా నిమగ్నమవుతారు. అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి ఉద్యోగస్తులు పూర్తి చేస్తారు. ఇక క్రీడారంగం వారు, కళారంగం వారికి ఈ మాసం గతం కంటే కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కొంతమంది కళారంగం వారికి, క్రీడారంగం వారికి అవార్డులు కూడా దక్కే అవకాశం ఈ జూలై నెలలో అధికంగా ఉంది. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కే అవకాశం ఉంది. సాంకేతిక రంగం వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే గడుస్తుంది. మహిళలకు కూడా ఈ జూలై నెల అత్యంత లాభదాయకంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. కాకపోతే ఈ జూలై నెల ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థం, ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్యం పట్ల కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా ఈ జూలై 17 తర్వాత లేనిపోని గొప్పలకు, లేనిపోని ఆర్భాటాలకు, డాంబికాలకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు కూడా గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదైనా సరే ఎవరో వ్యక్తి వస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని చెప్పి పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయే ప్రమాదం జూలై 17 తర్వాత ఉంది కాబట్టి స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక ఈ జూలై మాసమంతా కూడా మేషరాశులు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అనిత్యం చేస్తూ ముందుకు సాగడం కూడా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. జూలై మాసంలో వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ఈ నెలలో ప్రథమార్థం అంతా కూడా శ్రమ ఎక్కువగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఏ కార్యక్రమైనా సరే శ్రమాధిక్యంతోనే వీరు పూర్తి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆలోచనలు వీరికి పరిపరి విధాలుగా ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. కాబట్టి ఆలోచనలు నియంత్రించుకోవడం వృషభ రాశి వారికి ఈ జూలై అంతా కూడా చాలా మంచిది. తరచూ ఏదో ఒక సమస్య, తరచూ ఏదో ఒక
వివాదం నెలకొంటుంది. దీనివల్ల కూడా వీరు కాస్త ఆందోళనకరంగా గడుపుతారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీరికి స్నేహితులు కొంతవరకు సహాయపడతారు. కొన్ని సమస్యల నుంచి వారి యొక్క సహాయంతో బయటపడతారని చెప్పవచ్చు. ఇక ఆత్మీయులతోటి సఖ్యత కోసం చేసే ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా శత్రువుల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే ఈ మాసమంతా కూడా అంత మంచిది. ఆదాయానికి పెద్దగా లోటు ఏమీ జూలై నెలలో లేకపోయినప్పటికీ ఖర్చులు బాగా కూడా అధికమవుతాయి. దీనివల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక కొంతవరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం ఫలితాలు కొంతమేర అనుకూలం అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా జూలై నెలలో వృషభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తే అంత మంచిది. వాహన ప్రమాదాలు, వాహనాలు మరమ్మతులకు గురికోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని కూడా గుర్తుంచుకొని వాహనం పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు మొత్తానికి పూర్తి చేస్తారు. లాభ నష్టాలు ఈ మాసమంతా కూడా సమానంగానే ఉంటాయి. ఉద్యోగస్తులు కొన్ని ఆకస్మిక మార్పులకు ఈ నెలలో సిద్ధపడక తప్పదు. ఉన్నతాధికారులు వీరి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం బాగా చేస్తారు. కాబట్టి ఆ ఒత్తిడిని కూడా తట్టుకోవడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలో కొద్దిగా ఫలితం లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. రాజకీయవేత్తలకు ముఖ్యంగా ప్రజాదరణ తగ్గడమే కాకుండా ప్రజా వ్యతిరేకత ఎక్కువవుతుంది. కాబట్టి ఈ మాసం వృషభరాశి రాజకీయవేత్తలు సభలు సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కానీ, మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. కళారంగం వారికి, క్రీడారంగం వారికి కాస్త ఊరట లభిస్తుంది. టెక్నాలజీ రంగం వారికి ఈ నెల మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా క్రమేపీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. అదేవిధంగా విలువైన ఆభరణాలు కొనాలి అన్న మహిళల కోరిక మాత్రం ఈ నెల నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జూలై నెలలో ద్వితీయార్థం అంటే జూలై 17వ తారీఖు నుంచి శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా వీరికి అధికంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ నెలంతా కూడా ముఖ్యంగా ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. జూలై నెలలో మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే నూతన అంచనాలు, నూతన ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తులు తరచూ కూడా వీరికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలు పట్టుదల అన్న ఆయుధంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు వీరి మాటలకు గౌరవాన్ని ఇస్తారు. వీరి మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయరు అని చెప్పవచ్చు. ఇక ఆదాయం విషయానికి వస్తే ఈ జూలై నెలలో వీరి అవసరాలకు తగినంతగా ఆదాయం కూడా సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కొంత విముక్తి కూడా లభిస్తుంది. కొన్ని క్లిష్టమైన, కష్టసాధ్యమైన దీర్ఘకాలిక సమస్యలను ఈ మాసం వీరు పరిష్కరించుకుంటారు. అయితే ప్రధానంగా కూడా వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలను బంధువులు వ్యతిరేకించడం వల్ల కాస్త మనస్తాపానికి లోనవుతారు అని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శించే ప్రయత్నం అధికంగా చేస్తారు. వ్యాపార వారికి వ్యాపార విస్తరణలో అవాంతరాలు ఎదురైనా సరే వారు విజయం సాధిస్తారు. భాగస్వాములతో వివాదాలు మాత్రం తప్పకపోవచ్చు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. లాభ నష్టాలు మాత్రం సమాన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తులు ఈ మాసంలో నూతన బాధ్యతలు కొద్దిగా స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా ఈ మాసం వీరికి అనుకూలించకపోవచ్చు. రాజకీయవేత్తలకు ఊహించిన రీతిలో పదవులు దక్కే అవకాశం ఉంది. కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కినప్పటికీ కొన్ని వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి కళారంగం వారు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. టెక్నాలజీ రంగం వారికి గత మాసం కంటే కూడా జూలై మాసం కాస్త మెరుగ్గా ఉంటుంది. మహిళలకు తరచూ కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. దీనివల్ల వీరు బాగా చికాకు కూడా అధికమవుతూ ఉంటుంది. కాకపోతే ఈ మాసం ద్వితీయార్థంలో కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తిన ఆత్మవిశ్వాసంతో మహిళలు వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ముఖ్యంగా మిథున రాశి వారి ఈ మాసమంతా కూడా సూర్య భగవాన్ యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ జూలై నెల ప్రథమార్థం అంటే దాదాపుగా 17వ తారీఖు వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాతంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేపట్టి వెంటనే వాటిని పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. గత కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందులను కర్కాటక రాశి వారు తమకు తాముగా కూర్చొని
పరిష్కరించుకునే ప్రయత్నం అధికంగా చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఉన్న స్తబ్దత అంతా కూడా తొలగిపోతుంది. ఇక సోదరులు సోదరీమణులతోటి స్వల్ప వివాదం నెలకొన్నప్పటికీ వాటి నుంచి కూడా తేలిగ్గా వీరు బయటపడతారు. గృహ కొనుగోలులో ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారికి కూడా ఈ మాసం గ్రస్త అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి వీరికి సహాయం చేయడం వల్ల ఆ సమస్య నుంచి తేలిగ్గా బయటపడతారు. విద్యార్థులు నిరుద్యోగులు లక్ష్య సాధన వైపుగా ఈ జూలై నెలలో అడుగులు ముందుకు వేస్తారు. ఆదాయం పెరిగే అవకాశం కూడా బాగా అధికంగా ఉంది కాబట్టి అంటే ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయడం, మార్గాలు అన్వేషించడం ఈ మాసమంతా కూడా చాలా మంచిది. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. నూతన భాగస్వాములు సైతం ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ నెల ప్రథమార్థం మాత్రం వ్యాపారస్తులు ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్న గందరగోళం, అబద్ధతాభావం తొలగిపోతుంది. అయితే కొంతమంది ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు కూడా ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు పడ్డ శ్రమకు ఈ మాసం చక్కటి ఫలితాన్ని అందుకుంటారు. టెక్నాలజీ రంగం వారికి ఈ మాసం ద్వితీయార్థం చాలా వరకు కూడా శుభప్రదంగానే గడుస్తుంది. ఇక మహిళలకు ఈ మాసం అంతా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే ఈ మాసం మొదటి 2 వారాలు కుటుంబపరమైన చికాకులు, మానసిక అశాంతి కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో కూడా ఒక రకమైన సందిగ్ధత కూడా నెలకొంటుంది. అంటే అమ్ముదామా వద్దా అని చెప్పేసి కూడా మీమాంసలో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వీరికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతినిత్యం కూడా ఈ మాసమంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ జూలై నెల ప్రథమార్థం అంతా కూడా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పక తప్పదు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదిరినా అవి తాత్కాలికమైనటువంటి అవాంతరాలుగానే చెప్పక తప్పదు. గతంలో చేజార్చుకున్నటువంటి డాక్యుమెంట్స్ లాంటివి ఈ మాసం వీరికి చేతికందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. గతంలో చేజారిన కొన్ని అవకాశాలు కూడా ఈ జూలై నెలలో తిరిగి వీరికి దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ మాసం అంతా కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాల వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. ఇక ఆదాయం కూడా ఈ రాశి వారికి ఈ మాసం బాగా అనూహ్యంగా పెరుగుతుంది. దాంతోపాటుగా రుణ బాధల నుంచి కూడా కొంతవరకు బయటపడతారు. నూతన పరిచయాలు కూడా ఈ మాసం వీరికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా ఈ మాసం చాలా లాభదాయకంగా గడుస్తుంది. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ రంగం వారు బాగా శ్రమించక తప్పకపోవచ్చు. విద్యార్థులు నిరుద్యోగులు అనుకోకుండా కొన్ని అవకాశాలు ఏవైతే దక్కుతాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు మరింతగా కూడా చేపడతారు. పెట్టుబడులకు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. ఉద్యోగస్తులకు నూతన హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు నూతన సంస్థల ఏర్పాట్లో అనుకూల వాతావరణం నెలకొనడం వల్ల సంతోషంగా గడుపుతారు. రాజకీయవేత్తలకు ఈ జూలై నెలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ద్వితీయార్థం అంటే జూలై 17వ తారీఖు తర్వాత ప్రతి వ్యవహారంలో కూడా రాజకీయవేత్తలు సంయమనం పాటించడం చాలా మంచిది. టెక్నాలజీ రంగం వారికి, క్రీడా రంగం వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందే అవకాశం కాస్త ఈ జూలై నెలలో అధికంగా ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయార్థం అన్ని విషయాల్లో కూడా ఈ రాశివారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, కుటుంబ సమస్యల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే సింహరాశివారు ఈ జూలై నెలంతా కూడా మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. జూలై నెల కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని లోతుగా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఎంతటి సమస్యనైనా సరే స్వయంగా పరిష్కరించుకోవాలి అన్నటువంటి ఆలోచనలతో ఈ మాసమంతా కూడా ముందుకు సాగుతారు. అందులో మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు, పెండింగ్లో ఉన్న కేసులు కూడా పరిష్కారం అయ్యే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా తగ్గిన ఆప్యాయతలు తిరిగి పెరుగుతాయి. అన్నదమ్ములు సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆదాయం రెట్టింపయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి జూలై నెలలో కాస్త అధికంగా ఉంది. కాకపోతే ఆదాయం రెట్టింపైన ఖర్చులు కూడా వాటికి తగ్గట్టుగానే ఉంటాయి. కాబట్టి ఆదాయం
పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఈ మాసం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు జోలికి వెళ్ళకపోవడమే ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. బంధువులు, స్నేహితులు కూడా వీరి పట్ల మరింత ప్రేమను కనబరుస్తారు. చేపట్టిన కార్యక్రమం ఎంత కష్టమైనా సరే అవలీలగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. గృహ నిర్మాణాలలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి విద్యార్థులు కూడా ఈ నెలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు లాంటి వాటికి హాజరయ్యేవారు మంచి విజయాలు సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు ఈ మాసం చేతికంతాయి. అయితే భాగస్వాములతో కొన్ని విషయాల్లో ఈ మాసం అప్పుడప్పుడు కూడా విభేదించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ఈ మాసం చాలా వరకు కూడా ప్రశాంతంగానే గడుస్తుంది. పై స్థాయి అధికారులతో కానీ సహచరులతో కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవన్నీ కూడా తొలగుతాయని చెప్పొచ్చు. క్రీడారంగం వారు, పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటన ఫలప్రదం కావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి రాజకీయవేత్తలు అయితే నూతన పదవుల కోసం ప్రయత్నం చేశారు, అటువంటి వారి కోరిక కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగం వారికి ఈ మాసం మధ్య మధ్యలో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగి మంచి విజయాలను నమోదు చేస్తారు. ముఖ్యంగా కన్యరాశి మహిళలకు మానసిక ప్రశాంతత ఈ మాసం చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక మొత్తానికి చూస్తే ఈ నెలంతా కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొత్తం మీద సాఫీగానే గడుస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి వారు ఈ మాసం అంతా కూడా ప్రతినిత్యం దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ జూలై నెలలో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదల అనే ఆయుధంతో ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. అదేవిధంగా కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. స్నేహితులతో కొద్దిగా విభేదాలు నెలకొంది, దీనివల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాసం స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ జూలై నెలలో వీరికి పూర్తిగా కూడా అంతాయని చెప్పొచ్చు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో కొద్దిగా ఇటువైపు ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం అవన్నీ కూడా నెరవేరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారి మీద కొన్ని అభియోగాలు వచ్చినా ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆదాయానికి ఈయన అప్పుడప్పుడు అంటే మధ్య మధ్యలో కొంత ఇబ్బంది ఏర్పడినా చాకచక్యంగా దాన్ని కూడా అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మధ్య మధ్యలో వ్యాపారాలు కాస్త నిరాశగా సాగిన మొత్తం మీద లాభాలు మాత్రం ఈ నెలాఖరికి వచ్చేసరికి బాగా సంపాదిస్తారు. భాగస్వాములు సైతం వీరికి పూర్తిగా సహకరిస్తారు అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ఈ మాసం చాలా వరకు కూడా తేలికగా సాగుతుంది. కొంతమంది ఉద్యోగస్తులైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తారో వారికి మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు నూతన కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారిస్తారు అని చెప్పొచ్చు. రాజకీయవేత్తలకు పదవులు ఉరిస్తాయి తప్ప ఇటు తెలదు. కళారంగం వారు తమ ప్రతిభా పాఠవాలను ఈ జూలై నెలలో చాటుకుంటారు. టెక్నాలజీ రంగం వారికి కూడా ఈ మాసం చాలా వరకు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు గత కొంతకాలంగా పీడిస్తున్న ఈతి బాధలన్నీ కూడా తొలగి ఊరట కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతినిత్యం కూడా యథాశక్తిగా ఈ మాసమంతా కూడా ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే చాలా వరకు కూడా అనుకూలిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా ఎన్నో సమస్యలు, చికాకులు, మానసిక వేదంతోనే ఈ ప్రథమార్థం వీరికి గడిచే అవకాశం అధికంగా ఉంది. ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి. ఖర్చులను తగ్గించుకోవాలి అని అనుకుంటారు, కానీ తగ్గించుకోలేకపోతారని చెప్పవచ్చు. దూర ప్రయాణాల వల్ల కూడా కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరులను ఒప్పించే విషయంలో కొంతవరకు కూడా ఈ రాశి వారు విఫలం చెందుతారు. అదేవిధంగా వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జూలై 17వ తారీఖు నుంచి కొంతవరకు వీరికి అనుకూలంగానే గడుస్తుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా
పూర్తి చేసే వరకు వదిలిపెట్టే ప్రయత్నం మాత్రం చేయరని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన కూడా ఈ మాసం ద్వితీయార్థంలో వారికి తగ్గే అవకాశం ఉంది. ఇక స్నేహితులతో కష్ట సుఖాలు పంచుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారు కూడా మంచి విజయాలు సాధిస్తారు. సమస్యలు కొన్ని అప్పుడప్పుడు ఈ నెల ఎదురైనా సరే వీరు పట్టుదలతో వ్యవహరిస్తే తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక భావాలు కూడా బాగా అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు లాంటివి ఏదైనా కూడా క్రమేపీ తొలగిపోతుంది. అన్యోన్యత కూడా అధికమవుతుంది. వ్యాపారస్తులకు ఈ మాసం ద్వితీయార్థం మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా వీరికి చేతికంతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభించే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఈ వృశ్చిక రాశి ఉద్యోగస్తులు మరొకసారి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఈ జూలై నెలంతా కూడా విశేషంగా గడుస్తుంది. కళారంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మహిళలు స్వశక్తితో కొన్ని నిర్ణయాలు తీసుకుని మంచి విజయాలు కూడా సాధిస్తారని చెప్పవచ్చు. ఇక మొత్తానికి ఈ రాశి వారికి కూడా ఈ నెల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా ఈ మాసం అంతా కూడా చేస్తూ ఉండడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ జూలై నెలలో జరగబోయే శుభాశుభ ఘటనల విషయానికి వస్తే చేసే ప్రతి పని మీద ఏకాగ్రత వీరికి చాలా అవసరం అని చెప్పవచ్చు. ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తే మాత్రం అపజయాల శాతం అధికంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులతో కొన్ని విభేదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. కాకపోతే వీరు ఎప్పటికప్పుడు వాటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఒక వ్యక్తి ద్వారా వీరు ఈ మాసం మాట పడాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి కూడా వీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ప్రతి నిర్ణయం ఏదైతే ఈ మాసం నూతనంగా తీసుకుంటారో ఈ జూలై నెలలో ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు మాటలకు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. బంధువర్గం వారు కూడా ఈ మాసం వీరి మీద కొన్ని అభాండాలు మోపే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా మౌనమే వీరికి శ్రీరామ రక్షగా చెప్పక తప్పదు. ఇక ఆదాయ వ్యయాలు రెండూ కూడా వీరికి సమానంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఖర్చులు తట్టుకోలేకపోతారు. అవి కాస్త భారంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి తెలివితేటలతో ముందుకు సాగడం ఈ మాసం అంతా కూడా ధనురాశి వారికి చాలా మంచిది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ప్రథమార్థంలో కొంతమేర అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితం పట్ల ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా మెలకువ పాటిస్తే ఈ మాసం అంతా కూడా వీరి ఉద్యోగ జీవితానికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయి తప్ప లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంది. టెక్నాలజీ రంగం వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. మహిళలకు తరచూ వివాదాలు, దీనివల్ల మానసిక అశాంతి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద ధనురాశి వారికి ఈ జూలై నెలంతా కూడా శుభాశుభ మిశ్రమంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామ స్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆలోచన చేస్తే ముఖ్యంగా వీరి మంచితనమే, వీరి సహనమే వీరికి శ్రీరామ రక్షగా ఈ జూలై నెలంతా కూడా నిలుస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. సమాజంలో 10 మంది కూడా వీరంటే ప్రత్యేకమైన అభిమానాన్ని, గౌరవాన్ని చూపుతారు. వీరి యొక్క చిరకాల స్వప్నం కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. విద్యార్థులు కూడా విజయాల బాటలో ఈ మాసం పయనిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలు, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బాగా కూడా పెరుగుతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏమాత్రం కూడా ఈ రాశివారు ఈ జూలై నెలలో వెనకాడే ప్రయత్నం చేయరని చెప్పొచ్చు. అదేవిధంగా కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై కూడా ఈ మాసం వీరు దృష్టి సారించే ప్రయత్నం చేస్తారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యతిరేక పరిస్థితులు కూడా వీరు ఈ మాసం తమకు అనుకూలంగా మార్చుకొని మంచి విజయాలు సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశాలు ఈ రాశి నిరుద్యోగులకు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి నిరుద్యోగులు కాస్త గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఈ జూలై నెలలో చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా శత్రువులుగా భావిస్తున్న వారు సైతం ఈ రాశి వారికి మద్దతుగా నిలబడడం చాలా
ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. వివాహాది విషయాలకు సంబంధించి కొన్ని తుది నిర్ణయాలు కూడా ఈ మాసంలో తీసుకుంటారు. వ్యాపారస్తులు తమ సత్తాను చాటుకుని ఈ జూలై నెలలో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటూ ముందడుగు వేస్తారు. కళారంగం వారికి కూడా ఈ మాసమంతా కూడా చాలా సానుకూలంగా గడుస్తుంది. టెక్నాలజీ మరియు వైద్య రంగం వారికి చెప్పుకోదగిన గుర్తింపు, చెప్పుకోదగ్గ ప్రోత్సాహం కూడా కనిపిస్తుంది. మహిళలు అనుకున్నది సాధించాలి అన్నటువంటి ఆశయంతో అడుగులు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ద్వితీయార్థం అంటే జూలై 17వ తారీఖు నుంచి ఆరోగ్య సమస్యలు కాస్త ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాల పట్ల కూడా కాస్త శ్రద్ధ అవసరమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కుటుంబ వ్యవహారంలో వివాదాలు బాగా కూడా అధికమవుతాయి కాబట్టి జూలై 17 తర్వాత కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది. మొత్తం మీద వీరికి ప్రథమార్థం బాగా యోగదాయకంగాను, ద్వితీయార్థం కొంత అనుకూలంగా ఉండే అవకాశమే అధికంగా ఉంది. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ఈ మాసమంతా కూడా ప్రతినిత్యం కూడా వీరు లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. జూలై నెలలో కుంభరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎటువంటి నిర్ణయమన్నా వేరే ఆలోచన లేకుండా వెంటనే తీసుకుంటారు అని చెప్పవచ్చు. భవిష్యత్తుపై ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు చక్కటి భరోసా కలుగుతుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారు కోరుకున్న విధంగానే కుటుంబ సభ్యుల నుంచి కూడా వీరికి సహాయం అందుతుంది. గతంలో పడ్డ శ్రమ ఈ మాసం వీరికి చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక సంఘంలో ప్రముఖ వ్యక్తులు వీరికి వెన్నంటి నిలుస్తారు. ఆ స్థిరాస్తి కొనుగోలులో నెలకొన్న ప్రతిష్టంభన కూడా ఈ మాసం వీరికి తొలగిపోతుంది అని చెప్పొచ్చు. నిరుద్యోగులు తమ ప్రతిభా పాఠవాలు చూపి మంచి ఉద్యోగాన్ని ఈ మాసం సంపాదించుకుంటారు. వాహన యోగ సూచనలు కూడా ఈ మాసం వీరికి కాస్త అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగానే నూతన పెట్టుబడులు చేతికంతాయి. మంచి లాభాలు కూడా ఈ జూలై నెలలో దక్కుతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి సమస్యలను కూడా ఈ మాసం మీరు పరిష్కరించుకుంటారని చెప్పొచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు మంచి ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నాలజీ రంగం వారు, క్రీడా రంగం వారు, వైద్య రంగం వారికి కూడా ఈ జూలై నెల విశేషంగా కలిసి వస్తుంది. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మధ్య మధ్యలో ఖర్చులు కూడా కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంతా కూడా వీరికి విజయాల శాతం కాస్త అధికంగానే అంటే గోచార సంచార రీత్యా చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రతినిత్యం వీరు ఆంజనేయ స్వామి వారిని మరియు వెంకటేశ్వర స్వామి వారిని ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజిస్తూ వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. జూలై నెలలో ఈ మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ప్రథమార్థం అంతా కూడా వీరికి కాస్త గందరగోళంగా గడుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా కాస్త గందరగోళం నెలకొంటుంది అని చెప్పొచ్చు. లేనిపోని ఖర్చులు కూడా వీరికి అకస్మాత్తుగా ఎదురవుతూ ఉంటాయి. తరచూ ప్రయాణాలు కూడా ఈ మాసం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారు శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది అని ఈ జూలై నెలకు సంబంధించి ముఖ్యంగా వీరికి చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేద్దాం అని చెప్పనుకుంటే ఏదో ఒక రకమైన ప్రతిబంధకం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇక ఆత్మవిశ్వాసంతో, నేర్పుతో, ఓర్పుతో ముందుకు సాగడమే ఈ రాశి వారికి చాలా మంచిది. ఏది ఏమిటో కూడా ద్వితీయార్థం అంతా కూడా కాస్త శుభదాయకంగానే గడిచే అవకాశం అధికంగా ఉంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. బంధువుల సలహాలు అనుసరించి కొన్ని నిర్ణయాలు కూడా వీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేయడంలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అది ఈ జూలై నెల ద్వితీయార్థంలో తొలగే అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తిగా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం ఈ మాసమంతా కూడా ఒకదాని మీద ఒకటి ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మధ్యలో అంటే ఈ నెలలో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ మాసం ప్రథమార్థం
కాస్త జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసం ప్రారంభంలో ఉద్యోగస్తులకు కొన్ని రకాల ఇబ్బందులు, ఒత్తిడులు ఉంటాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు చక్కటి ఆదరణ మాత్రం లభిస్తుంది. కళారంగం వారు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టెక్నాలజీ రంగం వారు, వైద్య రంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వచ్చే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు గత కొంతకాలంగా పీడిస్తున్న మనోవేదన తీరుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ ప్రథమార్థమంతా కూడా జూలై నెలలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. అవసరమని చెప్పనుకుంటే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం కూడా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని కానీ, సాయిబాబా వారిని కానీ యథాశక్తిగా స్మరిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి ఈ జూలై నెలంతా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, జూలై నెలంతా కూడా గోచార గ్రహ సంచారిత్యం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి జూలై నెల మాసఫలాలు ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.